అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము. స్వామి పాదాల మీద తులసి అర్చన చెయ్యబడి ఉంటే ఒకసారి పైనుంచి కిందకి ఆపాదమస్తకం స్వామి దర్శనం చేస్తే పెద్ద కిరీటం, ఆ కిరీటం మించి వ్రేలాడుతున్నటువంటి తోమాల, కుడి చేతిలో ఉన్న చక్రం, ఎడం చేతిలో శంఖం, కంఠం, దానికి త్రివళులు, ఆ గడ్డానికి అనంతాచార్య స్వామి వారు ఒకనాడు విసిరినటువంటి గుణపపు దెబ్బకి గుర్తుగా పెట్టబడినటువంటి గంధం, ముద్దులు మూట కడుతున్నట్టుగా చిరునవ్వుని లోపల దాచుకున్నటువంటి గుండ్రని మూతి, అది మీరు దర్శనం చెయ్యాలంటే పూరాభిషేకంలోనే చూడాలి. ఆ సోయగం, సంపంగి మొగ్గ లాంటి ముక్కు, ఆ కన్నులు కనపడకుండా పెట్టబడినటువంటి పెద్ద పెద్ద ఊర్ధ్వపుండ్రాలు, అయినా సరే ఎంతో సోయగంతో ఉన్నటువంటి స్వామి ముఖారవిందం, మెరిసిపోతున్నటువంటి గండస్థలం, ఆ చెవులకు పెట్టబడినటువంటి పెద్ద పెద్ద ఆభరణాలు, ఆ వక్షస్థలం దగ్గరికి వచ్చేటప్పటికి ఉభయనాంచారులు, ఆ మెడలో వేయబడినటువంటి హారములు, ఆ అడ్డంగా ఉన్నటువంటి నందక ఖడ్గం, స్వామి కట్టుకున్నటువంటి పట్టుపంచ, ఆ బలిష్టమైనటువంటి తొడలు, నడుం కొద్దిగా అలవోకగా సోయగంగా ఇలా పక్కకి ఒరిగినట్టుగా ఉన్నటువంటి మూర్తి, మోకాళ్ళకి పాదాలకి మధ్యలో అలా అందెలు పెడితే అడుగు వేస్తే జారిపోవా అని అనుమానం వచ్చేటట్టుగా ఇలా ముందుకి వంగి ఉన్నటువంటి అందెలు, పాదములకు పెట్టబడినటువంటి పెద్ద పెద్ద మంజీరములు, అడ్డంగా వేసుకున్నటువంటి సువర్ణ యజ్ఞోపవీతం, సాలగ్రామాల మాడలు, అమ్మవారిది లక్ష్మీ అమ్మవారి పెద్ద కాసుల పేరు, ఆనంద నిలయంలో వెలిగిపోతున్నటువంటి వెంకటరమణుని యొక్క మూర్తి చూసి నోట గోవిందా అన్న మాట కూడా ఆగిపోయి, ఆపాదమస్తకం పాదాల నుంచి తల వరకు, తల నుంచి పాదాల వరకు వెలిగిపోతున్నటువంటి మణులతో ఉన్నటువంటి ఆ కుడి చెయ్యి, నడుం మీద పెట్టుకున్న ఎడం చెయ్యి, కట్టుకున్న పట్టుబట్ట, ఆ అందాన్ని చూస్తూ కన్నులతో స్వామిని తాగేస్తూ ఈశ్వర నా కనురాపు తగులుతుందేమో అని బెంగ పెట్టుకుని మన ప్రయత్నం లేకుండానే కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారిపోతే ఆయన వంక చూసి ఆనందపడిపోతూ మీలాగే అందరూ చూడాలి కదా, జరగండి అంటే ముందుకి తిరిగి స్వామిని చూస్తూ వెనక్కి తిరిగి బయటికి వచ్చి ఘంటామంటపం దాకా వచ్చిన తర్వాత వెళ్ళిపోయినట్టు నటించి అకస్మాత్తుగా ఇలా మళ్ళీ బొంగుని ఇంకొక్కసారి చూసి స్వామి పునర్దర్శనాన్ని కటాక్షించమని వేడుకుని అక్కడి నుంచి ఇలా పక్కన కుడి పక్కన ఉన్న ఘంటామంటపంలో ఉన్న గంటల వంక చూసి, ఈ గంటలు మోగినప్పుడు అంచెలంచెల ఘంటామంటపంలో గంటల యొక్క నాదమును విని కదా కృష్ణదేవరాయల వారు భోజనం చేసేవారు అనుకుని ఆ ఘంటామంటపం దాటి బయటికి వచ్చి మెట్లు దిగి కుడి పక్కకి తిరిగి చూస్తే ఉత్తర ద్వారం మీద చక్కగా ఇలా శేషశైనం మీద పడుకున్నటువంటి శ్రీమన్నారాయణుడు నాభికమలంలోంచి చతుర్ముఖ బ్రహ్మగారు ఆ ఉత్తర ద్వారం వంక చూసి దాటి ముందుకొచ్చి రంగదాసు తవ్విన బావి చూసి మెట్లెక్కి ఎడం పక్కకెళ్ళి కోటేరు లాంటి ముక్కుతో కూర్చుని చీర కట్టుకుని చక్కగా ఎదురుగుండా వంటింట్లోకి కన్నంలోంచి చూస్తూ వెంకటేశ్వర స్వామి వారికి కావలసిన పదార్థములను తయారు చేయిస్తున్నటువంటి తల్లి వకుళమాత దర్శనాన్ని పొంది, అమ్మా నేను వచ్చి వెళ్ళానని చెప్పమ్మా, ఒక్కసారి గుర్తు చెయ్యమ్మా అని వకుళమాతని వేడుకుని ఆవిడికి నమస్కరించి కొద్దిగా గంధం తీసుకోండి అని అక్కడ ఉన్నవాళ్ళు గంధం ముద్దిస్తే ఆ గంధం ముద్ద పుచ్చుకుని కొద్దిగా యువతలకొచ్చి ఆజ్ఞాపాలక హనుమ, సుగ్రీవుడు మొదలైన వారు బొమ్మల కొలువులో బొమ్మల్ని పెట్టినట్టు మెట్ల మీద వరుసగా పెట్టి ఉన్న చోటుకెళ్ళి ఆయన్ని చూస్తుంటే పెద్ద ఉద్ధరణితో అర్చక స్వామి చేతిలో తీర్థం పోస్తే ఆ తీర్థం పుచ్చుకుని ఎంత పెద్ద తలకాయ అయినా అందులో దూరిపోయేటంతటి పెద్ద పాదుకలు ఆ స్వామివారి ఆ శఠారిని తీసుకొచ్చి తల మీద 2 చేతులతోనూ అర్చక స్వామి పెడితే ఏదో గొప్ప నిర్భయత్వాన్ని, గొప్ప రక్షకత్వాన్ని అనుభవించి దాటి మెట్లు దిగి ఒక్కసారి ఇలా ఆనందనిలయ విమానం వంక చూస్తే గుండ్రంగా ఇలా గుమ్మటం కనబడితే పొంగిపోయి ఆ విమానం వంక చూసి ఆ రంగదాసు బావి దగ్గరికి వచ్చి సింహం మీదకి చూస్తే ఆ సింహం నుంచి వెనకనున్న స్వామి సింహం మీద కూర్చుని వీరాసనంలో కాలు వేసుకుని పాదం కనబడితే ఓహో స్వామి నీ పాదాల యొక్క అడుగున ఉన్న రేఖలు చూడగలిగిన భాగ్యాన్ని పొందానని సంతోషించి ఆనందనిలయ విమానం పక్క నుంచి వెడుతూ ఆ పరకామణి వంక చూసి ఏమి ఐశ్వర్యవంతుడవయ్యా, ఎంతమంది ఎన్ని మొక్కులు మొక్కి తెచ్చి వేశారో, ఎంతమంది కష్టాలు గట్టెక్కించావోనని కొంచెం ముందుకెడుతుంటే ఎదురుగుండా పద్మావతి పరిణయ ఘట్టంలో గుర్రం మీద స్వామివారు వచ్చినప్పుడు పద్మావతీదేవి చిలికెత్తులు రాళ్లు విసురుతున్న సన్నివేశంలో వెంకటేశ్వరుడు గుర్రం దిగుతున్నటువంటి మూర్తి ఎదురుగుండా గోడ మీద కనపడుతుంటే నమస్కరించి కొంచెం ముందుకెళ్ళి మెట్లెక్కి నిలబడితే
మీరు నిలబడినప్పుడు కుడి చేతి పక్కన పెద్ద పెద్ద దొంగల మీద స్వామివారికి కావలసిన చందనం తీసే చందన మంటపం కనబడితే మెట్లెక్కి ఎదురుగుండా విమానంలోకి చూసినప్పుడు విమాన వెంకటేశ్వరుడు లోపల స్వామి ఎలా ఉంటాడో అలా విమాన వెంకటేశ్వరుడు, ఆయనకి ఎడంచేతి పక్కన తోక పైకెత్తి తల వరకు తగిలేటట్టుగా ఉన్న హనుమ, స్వామికి కుడి చేతి పక్కన రెండు చేతులు ఎత్తి ఆడుకుంటున్న బాలకృష్ణుడు, ఆ పక్కన రెక్కలు విప్పి ఉన్నటువంటి గరుడాళ్వార్, ఆ విమాన వెంకటేశ్వర దర్శనం చేసి మెట్లు దిగి కొంచెం ముందుకొచ్చి అక్కడ మెట్ల మించి పైకెక్కి చూస్తే భగవద్ రామానుజుల సన్నిధి కనబడితే ద్వాదశోర్ధ్వపుండ్రములతో ఆయన దర్శనమిస్తే ఆయనకి నమస్కారం చేసి తీర్థం పుచ్చుకొని కొంచెం ముందుకెడితే అక్కడే మహానుభావుడు యోగ నరసింహస్వామి కనబడితే ఆరగించి కూర్చున్నాడు అల్లవాడే అని నిన్ను చూసే అన్నమాచార్య స్వామి వారు కీర్తన చేశారనుకుని రెండు మోకాళ్ళు ఇలా పైకెత్తి ఇలా కూర్చున్నటువంటి యోగ నరసింహుడు, ఆ చేతుల మీద ఉబ్బెత్తుగా ఉన్న స్వామి, ఆ వేళ్ళు, ఆ గోళ్ళు, వజ్రముల వంటి దంస్ట్రలు, ఆ ముఖం, ఊర్ధ్వపుండ్రాలు, ఆ ప్రసన్నమూర్తిని చూసి ఒక నమస్కారం చేసుకుని సర్వదా నన్ను కాపాడు స్వామి, నీ పాదముల యుద్ధు చెక్కు చెదరని భక్తి ప్రపత్తులిమ్మని ఆలయానికి ప్రదక్షిణంగా దిగుతూ కుడి చేతి పక్కన ఉన్న పళ్ళెం మీద శ్రీకారం, ఓంకారం రకరకాలు రాసేస్తుంటే ఓహో స్వామివారికి ఊర్ధ్వపుండ్రాలు పెట్టడానికి పచ్చకర్పూరాన్ని అరగదీసే రాతి పళ్ళెం ఇది అని ఆ పళ్ళెం వంక చూసి మెట్లు దిగి ముందుకొచ్చి స్వామివారి లోపలికి వెళ్ళడానికి ఉన్న ఇత్తడి కచ్చడములతో కూడినటువంటి ప్రతిబంధక స్వరూపం ఉన్న చోట నేల మీద పడి చల్లగా ఉన్న ఆ నేల మీద నమస్కారం చేస్తూ కోసినట్టుగా ఉన్నటువంటి ఆ బట్ట మధ్య భాగంలోంచి చెయ్యి పట్టి హుండీలో వేసి హుండీకి ప్రదక్షిణంగా బయటికొచ్చి గోడ మీద ఎదురుగుండా నిలబడినటువంటి లక్ష్మీదేవి అమ్మవారు ఇలా పెట్టినటువంటి అభయహస్తం, అందులోంచి పడుతున్నటువంటి కాసులు, అక్కడి నుంచి ఆలయం ముందు భాగంలోకి వచ్చి వరాహస్వామి గెస్ట్ హౌస్ వైపుగా వెళ్ళడంతో మీ మానసిక దర్శనం పూర్తయింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.